కాసేపు ముస్లిమ్స్ ని క్రిస్టియన్స్ ని పక్కన పెడదాం. ఈవెన్ కొంతమంది ముస్లిమ్స్ ని పక్కన పెడితే చాలా మంది మనం పాకిస్తాన్ మీద రివెంజ్ తీర్చుకోవాలి, ఎదురు దెబ్బ కొట్టాలి అని మాట్లాడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది ముస్లిం. బట్ మనోళ్ళు ఉన్నారు చూడు, హిందువులు, సోకాల్డ్ సెక్యులర్ హిందువులు, వాళ్ళకి ఖచ్చితంగా ఇప్పుడు గ్లోబల్ పీస్ కి సంబంధించిన నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి. ఎందుకంటే మనం తిరిగి అటాక్ చేయకూడదంట. ఎవడో నలుగురు చేసిన పనికి మనం అటాక్ చేస్తే సామాన్యులు ఎవరైనా చచ్చిపోతే ఏంటి పరిస్థితి అని ఇలా స్టోరీలు పోస్టులు పెడుతున్నారు. ఇప్పుడు నాకు అర్థం కాని విషయం ఏంటంటే 28 మంది చనిపోయారు. ఆ రోజు వీళ్ళు ఏ పోస్ట్ పెట్టలే, వాళ్ళకి అప్పుడు జాలి బాధ కలగలేదు. బట్ మన ఇండియా తిరిగి అటాక్ చేస్తుంది అనగానే నో అక్కడ మామూలు వాళ్ళు కూడా చచ్చిపోతే ఏంటి పరిస్థితి. అసలు వీళ్ళ డబుల్ స్టాండర్డ్స్ గురించి ఏమనాలో కూడా అర్థం కావట్లేదు. ఇప్పుడు ఆ నలుగురిని ఎతికి వాళ్ళ నలుగురినే చంపాలి, తర్వాత ఇంకో నలుగురు వస్తారు, మళ్ళీ వాళ్ళ నలుగురిని ఎతికి వాళ్ళ నలుగురినే చంపాలి. రేపొద్దున పాకిస్తాన్ మన మీద న్యూక్లియర్ వెపన్ వేసినా కూడా ఇప్పుడు ఆ వెపన్ వేసిన సైంటిస్టో లేదా ఆర్మీ ఆఫీసరో ఎవడో వాడిని పట్టుకుని ఆడనే చంపాలి. ఆడ చచ్చాక మళ్ళీ ఇంకొకడు మన మీద అటాక్లు వేస్తుంటాడు, మన వాళ్ళందరూ చచ్చిపోతుంటారు. మినిమం కామన్ సెన్స్ లేదు. ఇప్పుడు ఈ జాలి మానవత్వాలకి రాజనీతికి డిఫరెన్స్ ఉంటుంది. దేశ సార్వభౌమాధికారం కాపాడడానికి యుద్ధం చెయ్యాలి, అందుకే ఆర్మీ ఉన్నది. మన మీదకి ఎవడన్నా వస్తే తిరిగి అటాక్ చేయడానికే. అలా చేయకపోవడం వల్లే మన మ్యాప్ కోసుకుంటూ పోయారు చైనా వాళ్ళు, పాకిస్తాన్ వాళ్ళు. అప్పుడు శ్రీకృష్ణుడు చెప్పింది, రీసెంట్ గా రామ్ జోగి శాస్త్రి గారు చెప్పింది, ఆయన ధర్మం గెలవని చోట తప్పదు కత్తుల వేట. ధర్మం గెలవని చోట తప్పదు కత్తుల వేట, తప్పు ముప్పేదో సంహారం తరువాత. రణమున భగవద్గీత చదివింది మనగత చరిత, రక్కసి మూకలకు బ్రతికే హక్కే లేదంట.